ఓం శాంతి. ఈరోజు మురళి సండే. అవ్యక్త బాప్దాదా గారి మధుర మహావాక్యం. మురళి రివైజ్ డేట్ 4/2/2001లో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారులుగా అయ్యి ఆత్మిక సాధనాలన్నింటినీ తీవ్రగతితో కార్యంలో వినియోగించండి. స్వరాజ్యాధికారులుగా కండి, తొందరగా టైం దగ్గరకు వస్తుంది. తర్వాత ఆత్మిక సాధనాలు, భౌతిక సాధనాలు అనేకంగా, సైన్స్ సాధనాలు ఎలా ఉన్నాయో ఆత్మిక సాధనాలు ఏవేవి? శుభ భావన, శుభకామన, తర్వాత సైగల భాష, నైనోంకి భాష, నయనాల భాష, మౌన భాష, ఇవన్నీ ఆత్మిక సాధనాలు. వీటన్నింటినీ తీవ్రగతితో కార్యంలో వినియోగించండి అని బాబా చెప్తున్నారు. ఈరోజు బాబ్దాదా విశ్వంలోని అన్ని వైపులా ఉన్న తమ స్వరాజ్య అధికారి పిల్లల రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా, పవిత్రత ప్రకాశము కల కిరీటదారులుగా, స్వరాజ్య అధికారులుగా, పవిత్రత ప్రకాశము కలిగిన కిరీటదారులుగా, అధికారం యొక్క స్మృతి కలిగిన తిలకదారులుగా, స్వరాజ్య అధికారము, ప్రకాశ కిరీటము. రెండవది తిలకము, అధికారం యొక్క స్మృతి, స్వరాజ్యం యొక్క అధికారం యొక్క స్మృతి. తమ తమ భృకుటి సింహాసనం పైన అధికారులుగా ఉన్నారు. ఆత్మనైన నేను ఈ శరీరం అనే భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉన్నాను. ఆత్మనైన నేను విశేషంగా స్మృతి యొక్క తిలకాన్ని కలిగి ఉన్నాను. స్వరాజ్య అధికారి స్మృతి యొక్క తిలకాన్ని, మరియు జతలో విశేషంగా పవిత్రత ప్రకాశం అనే కిరీటాన్ని కలిగి ఉన్నాను. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేసుకుంటారో అంతే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా తప్పకుండా ఉంటారు. స్వపైన రాజ్యం, కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన రాజ్యాధికారిగా ఎంతెంత ఉంటామో అంత భవిష్యంలో విశ్వరాజ్యాధికారం అనుభవం అవుతుంది, అధికారిగా అవుతాము. బాబా అంటున్నారు, ఈ సమయంలో రాజ్యాధికారులుగా తప్పకుండా ఉంటారు. నేనెవరిని మరియు నా భవిష్యత్ ఏమిటి అన్నదాన్ని ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా స్వయమే చూసుకోగలరు. మనకు మన భవిష్యత్తుని చూసుకునే దర్పణం, అద్దాన్ని బాబా ఇచ్చేశారు. అద్దం ఏది? నేనెవరిని, ఎలాంటి ఆత్మను, నా భవిష్యత్ ఏమిటి, నేను భవిష్యత్తులో ఏం కాబోతాను. దట్ మీన్స్ నేను ఇన్ని సంవత్సరాలు చేసిన సాధన ఏమి, నా కర్మేంద్రియాలపైన, నా జ్ఞానేంద్రియాలపైన ఎంత మాత్రము అదుపుని కలిగి ఉన్నాను, అధికారాన్ని కలిగి ఉన్నాను అనే యొక్క స్థితి ద్వారా తెలుసుకోవచ్చు నేను ఎంత విశ్వరాజ్యాధికారిగా కావచ్చని. అంటే మనస్సుని అదుపులో ఉంచుకోగలుగుతానా, బుద్ధిని అదుపులో ఉంచుకోగలుగుతానా, పాత సంస్కారాలపైన ఎంత గెలుపుని పొందినాను, తర్వాత కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, ఈ కర్మేంద్రియాలు, పంచకర్మేంద్రియాలపైన ఎంత అధికారిగా ఉన్నాను, శ్రీమతం అనుసారంగా వీటిని నడిపిస్తున్నానా లేదా ఉల్లంఘన జరుగుతుందా, దీన్ని బట్టి నేను భవిష్యంలో ఎంత మాత్రం విశ్వరాజ్యాధికారిగా కావచ్చు అని బాబా మనకే అద్దాన్ని ఇచ్చినారు. ఈ అద్దాన్ని బట్టి నాకు నేను తెలుసుకోవచ్చు నేను భవిష్యత్తులో ఏం కావచ్చు అని. ఇప్పుడు మనందరం విశేషంగా నన్ను నేను పరిశీలన చేసుకుందాం. నిరంతరము ప్రతి కర్మ చేస్తూ, లౌకిక అలౌకిక కార్యాలను చేస్తూ స్వరాజ్య అధికారి నశ ఎంత సమయము మరియు ఏ శాతంలో ఉంది అని బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్యపు స్థితిని చూశారు. ఎంత శాతం ఉంది అని. ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్య స్మృతిని నేను అధికారి ఆత్మను అనే సంకల్ప రూపంలో గుర్తు చేసుకుంటారు. ఒకటేమో సంకల్పంలో ఆలోచించడం, నేను అని మాటిమాటికి స్మృతిని రిఫ్రెష్ చేసుకోవటం.
మరొకటి ఏమో అధికారి స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయటం. స్మృతి చేసుకోవడము, ఆలోచించడము ఇది జరుగుతుంది, కామన్. మనమందరం బాబా పిల్లలందరూ చేయొచ్చు. కానీ అధికారి స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేసుకోవాలి. మరియు ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులపైన, మనస్సు బుద్ధి సంస్కారాల రూపీ సహయోగి సహచరులపైన రాజ్యం చెయ్యడం, అధికారంతో నడిపించడం. బాబ్దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు మరియు బాబ్దాదా యొక్క శ్రీమతం పైన మీరు ఈ ఇంద్రియాలను నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతం పైన నడుస్తున్నారు అని అన్ని వేళలా మీ అందరికీ అనుభవం ఉంది కదా. మన సమయం కానీ, సంకల్పాలు కానీ, శ్వాస కానీ, తనువు మనసు ధనాలని కానీ అన్నింటినీ బాబా శ్రీమతం ప్రకారంగానే నేను ఉపయోగిస్తున్నానా, నా మనస్సుకి నేను పని పెడుతున్నానా, కర్మయోగిగా అవుతున్నానా, ఇవన్నీ విషయాలు మనల్ని మనం అన్ని వేళలా పరిశీలన చేసుకోవాలి. ఇది మీకు అనుభవం అవుతోంది కదా. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. అటువంటి ఓ స్వరాజ్య అధికారి ఆత్మల్లారా, మీ స్వరాజ్యంలో మీ సర్వకర్మేంద్రియాలు అనగా కర్మచారులు అనగా సిబ్బంది, మీ మనస్సు బుద్ధి సంస్కారాలనే సహయోగి సహచరులు అందరూ మీ ఆజ్ఞపైన నడుస్తున్నారా? అప్పుడప్పుడు నడుస్తుంటే అప్పుడప్పుడు నడవవు కదా. ఒక్కొక్కసారి ఉల్లంఘించినప్పుడు ఒక్కొక్కసారి నేను ఇట్లా చెయ్యకూడదు కదా అని అనుకుంటాం, మళ్ళీ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు తీసుకోండి, అనేక వికారాలు వికర్మలు వదిలేసేయండి, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు వ్యర్థమైన మాటలు మనం ప్రతిరోజు అనుకుంటాం, కానీ రోజంతటిలో కొన్నైనా మళ్ళా వ్యర్థ సంకల్పాలు వ్యర్థ మాటలు జరుగుతూ ఉంటాయి. వ్యర్థం వింటాం, వ్యర్థం వద్దంటే దాని గురించి ఆలోచిస్తాం. సో ఇది కూడా అపవిత్రతనే కదా. అయితే నా మనస్సు బుద్ధి నా కర్మేంద్రియాలు నా మాట విననట్లే కదా, ఎంత పర్సెంటేజు అని బాబా అడుగుతున్నారు. బాబా అంటున్నారు, మీ మనస్సు బుద్ధి సంస్కారాలనే సహయోగి సహచరులు అందరూ మీ ఆజ్ఞపై నడుస్తున్నారా? 1-2 సంస్కారాలు ఏమైనా కాస్త తన యొక్క అనేకమైన ఆకర్షణలు ఆడంబరాలు చూపిస్తున్నాయా? మీ రాజ్యము లా అండ్ ఆర్డర్కు బదులుగా లవ్ అండ్ లా, ప్రేమ మరియు నియమంలో యథార్థంగా నడుస్తోందా? బాబా అంటున్నారు, లా అండ్ ఆర్డర్కి బదులుగా లవ్ అండ్ లా, ప్రేమ మరియు చట్టం, ఈ రెండింటిలో యథార్థంగా నడుస్తోందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తుందా లేక ఏవైనా కాస్త పెడచెవిన పెడుతున్నాయా మీ ఇంద్రియాలు? మీరు చెప్తా ఉంటే వినవా? నా చెయ్యి, నా సంస్కారము, నా బుద్ధి, నా మనస్సు అని అంటున్నారు కదా, మరి నాది అనే దానిపైన నేను అనే అధికారం అయితే ఉండాలి కదా. లేదా ఒక్కోసారి నాది అనేది అధికారిగా అయితే ఒక్కోసారి నేను అనేది అధికారిగా అవుతోందా? ఓ స్వరాజ్య అధికారులారా, సమయ ప్రమాణంగా ఇప్పుడు సదా మరియు సహజంగా భృకుటి సింహాసన అధికారులుగా కండి. అప్పుడే ఇతర ఆత్మలకు బాబా ద్వారా జీవన్ముక్తి ముక్తి యొక్క వారసత్వాన్ని తీవ్రగతితో ఇప్పించగలరు, బాబాతో ఇప్పించగలరు. మధ్యవర్తిగా ఉండి బాబా సందేశం ఇచ్చి బాబాతో ఇప్పించగలగాల. ఇప్పుడు సమయం యొక్క పిలుపు చాలా తీవ్రగతితో ఉంది మరియు బేహద్గా ఉంది. చిన్నపాటి రిహార్సల్స్ చూస్తున్నాం కదా. ఇట్లా కేరళలో ఎంత తుఫాన్ వచ్చింది, చైనాలో భూకంపం వచ్చింది, ఇజ్రాయిల్లో రగులుతానే ఉంది మంట, బంగ్లాదేశ్లో అంతా పొలిటికల్ది యుద్ధమే యుద్ధం, గలాట రాజకీయాలు. సో బాబా అంటున్నారు, ఈ విధంగా చిన్నపాటి రిహార్సల్స్ చూస్తున్నారు. ఇవి చిన్నపాటివే, ఇంకా ముందర చాలా వచ్చే ఉన్నాయి. విన్నారు, ఒకేసారి అనంతమైన నమూనాను చూశారు కదా. కరోనా వచ్చినప్పుడు చూసినాం కదా. బాధతో అరవడం కూడా బేహద్దుగా ఉంటుంది, చావడం కూడా బేహద్దుగా ఉంటుంది. చనిపోయే వారితో పాటు బ్రతికున్న వారు కూడా తమ జీవితంలోని అనేక బాధలతో అలజడితో మరణిస్తున్నారు. అటువంటి సమయంలో స్వరాజ్యాధికారి ఆత్మలైన మీ పని ఏమి?
భూకంపం వస్తే ఇది చెయ్యాలి, తుఫాన్ వస్తే ఇలా చెయ్యాలి, నిప్పు అంటుకుంటే ఇలా చెయ్యాలి అని ఏ విధంగా స్థూల సాధనాల గురించి చెప్తారో, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి వెళ్తారు కదా తుఫాన్ బాధితులను రక్షించేకి, అలా శ్రేష్టాత్మలైన మరి మనం ఏం చేయాలి? శ్రేష్టాత్మలైన మీ వద్ద సర్వశక్తులు, యోగ బలము, స్నేహం అనే అయస్కాంతం లాంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నీ సిద్ధంగా ఉన్నాయా? సర్వశక్తులు, సర్వగుణాలు, అనేకంగా యోగ బలము, స్నేహం అనే అయస్కాంతం, శుభభావన, శుభకామన, ఇవన్నీ ఏవైతే ఆత్మిక సాధనాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయా? ఇది పరిశీలించుకోండి. ఎవరికైనా శాంతి అనే శక్తి కావాలనుకోండి, కానీ మీరు వారికి వేరే మరో శక్తిని ఇస్తే వారు సంతుష్టులవుతారా? ఎవరికైనా నీళ్ళు అవసరం అనుకోండి, అప్పుడు మీరు వారికి 36 రకాల భోజనాన్ని ఇస్తే వారు సంతుష్టులవుతారా? కారు కదా. మీరు అశరీరీగా అయ్యే విషయంలో ఎవరు రెడీగా ఉండడం కాదు, అదైతే కావాల్సిందే. కానీ ఏ సాధనాలైతే స్వరాజ్య అధికారంతో ప్రాప్తించాయో, సర్వగుణాలు, సర్వశక్తులు ఏవైతే ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వంగా లభించాయో, ఆ అధికారాలన్నీ ఎవరు రెడీగా ఉన్నాయా? ఏ గుణము కావాలంటే ఆ గుణాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇచ్చేంత స్టాకులో ఉన్నాయా అడుగుతున్నారు బాబా. ఆ సమయంలో ఏ మిషనరీ యొక్క అవసరమైతే ఆ మిషనరీని దాన్ని విదేశాల నుండి వచ్చిన తర్వాత కూడా కార్యంలో పెడతారు కదా. మరి సమాచారాల్లో మీరు వింటూ ఉంటారు కదా, అంటే సాధనాలు ఎవరిడిగా లేవని అర్థం కదా. ఇక్కడ లేకుంటే విదేశాల నుంచి తెప్పిస్తారు కదా. సాధనాలన్నింటినీ అవసరమైన సమయంలో కార్యంలో పెట్టలేకపోతే ఎంత నష్టం వాటిల్లుతుంది. ఇలా అయితే ఉండకూడదు కదా. చెప్తారు కదా, పలానా వాళ్ళ నెగ్లిజెన్స్ ఇట్లయింది అట్లయింది, మేము చెప్పినాము, ఇవన్నీ ఎన్నో మాటలు చెప్తారు. ఎంత నష్టం కలుగుతుంది. ఇలా అయితే ఉండకూడదు కదా. దాని ద్వారా ప్రజల నష్టం, ధన నష్టం, అనేక నష్టం. దీని ద్వారా ఆత్మిక శక్తి నష్టం, భవిష్య రాజ్యప్రాప్తి నష్టం, అర్ధకల్పానికి నష్టం. కనుక ఓ విశ్వ కళ్యాణి, ఓ విశ్వ పరివర్తకాత్మల్లారా, సాధనాలన్నీ ఎవరు రెడీగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆజ్ఞలో ఉన్నాయా? నిర్ణయ శక్తి కావాలని ఆజ్ఞాపించగానే, సంకల్పం చేయగానే ఒక్క క్షణము కంటే తక్కువ సమయంలో నిర్ణయ శక్తి హాజరైపోవాలి. స్వరాజ్యాధికారులు ఇలా అనటంతోనే అలా అవి హాజరైపోవాలి. ఇలా మీ ఆజ్ఞలో ఉన్నాయా? లేదా వాటిని మీ దగ్గరికి తీసుకురావడానికి 1 నిమిషం పడితే ఇక ఇతరులకు వాటిని ఏమి ఇవ్వగలుగుతారు? ఒకవేళ అవసరమైన సమయంలో ఎవరికి ఏం కావాలంటే దాన్ని ఇవ్వలేకపోతే ఏమవుతుంది? మున్ముందు ఏమవుతుంది మరియు ఏం చెయ్యాలి అని పిల్లలందరి మనస్సులో ఈ సంకల్పం అయితే జరుగుతుంది కదా. జరగాల్సినవి చాలానే ఉన్నాయి, చెప్పాను కదా. ఇదైతే కేవలం రిహార్సల్స్. ఇప్పుడు 6 నెలల ఏర్పాట్లకు గంట మోగింది. గంట పెద్దగా అయితే ఇంకా మ్రోగలేదు. ముందు గంట మ్రోగుతుంది, తర్వాత నగాడ డంకా మ్రోగుతుంది. అప్పుడు భయపడతారా? కాస్త భయపడతారా? శక్తి స్వరూప ఆత్మలకు ఏ స్వరూపాన్ని చూపించారు? శక్తి స్వరూపంలో పాండవులు కూడా వస్తారు కదా, శక్తులు కూడా వస్తారు. శక్తులకు ఎప్పుడూ కొందరికి 4 చేతులు, కొందరికి 6 చేతులు, కొందరికి 8, కొందరికి 16 ఇలా చూపిస్తారు. మామూలుగా చూపించరు. ఈ చేతుల్లోనివి సర్వశక్తులకు గుర్తు. కనుక సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ప్రత్యక్షం చేసుకోండి. అష్టశక్తులను సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షం అయిపోతాయని ఆలోచించకండి. అప్పుడప్పుడు ఆర్డర్ ఇవ్వండి, అప్పుడప్పుడు వాటిని ఉపయోగించండి. ఉండాయా లేదా చూసుకోండి. అప్పుడు ఉపయోగపడతాయంటే ఆ టైంలో, లేకపోతే ఏం చేస్తారు? మీ మాట వినకపోతే ఏం చేస్తారు? ఆలోచించకండి. మొత్తం రోజంతటిలో స్వయం కోసం రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి.
స్వరాజ్యం యొక్క అధికారాన్ని మొత్తం రోజంతట్లో ఎంతవరకు కార్యంలో ఉపయోగించాను అన్నది అన్నింటికంటే మొదటి అభ్యాసం. నేనున్నదే ఆత్మ కదా, ఆత్మ యజమాని కదా అని అనుకోవడం మాత్రమే కాదు, యజమానిగా అయ్యి నడుస్తున్నానా, కర్మేంద్రియాలను నడిపిస్తున్నానా, ఆజ్ఞాపిస్తున్నానా, ప్రతి కర్మేంద్రియము రాజునైన నా లవ్ అండ్ ఆర్డర్లో నడుస్తున్నాయా, లవ్ అండ్ లాలో నడుస్తున్నాయా, ఇది పరిశీలించుకోవాలి. మన్మనాభవగా కమ్మని మీరు మీ మనస్సుకి ఆజ్ఞాపించారు అనుకోండి, కానీ మనస్సు వ్యర్థము నెగిటివ్ ఆలోచనలోకి వెళ్తే అది లవ్ అండ్ లాలో ఉన్నట్ల. మధురతా స్వరూపంగా అవ్వాలని మీరు ఆజ్ఞాపించారు, కానీ సమస్య అనుసారంగా పరిస్థితి అనుసారంగా క్రోధం అనే మహారూపంగా అవ్వకపోయినా సూక్ష్మ రూపంలో అయినా కానీ ఆవేశపడ్డము లేదా చిటపటలాడడము లేదా విసుగు చేసుకోవటము విసిగిపోవటము ఉంటే అది ఆజ్ఞను అంగీకరించడం అవుతుందా? ఆజ్ఞలో ఉన్నట్ల నేను నిర్మాణంగా కావాలి అని ఆర్డర్ చేశారు అంటే నమ్రతగా ఉండాలి. కానీ వాయుమండలం అనుసారంగా ఎంతవరకు అణిగిమణిగి నడవాలి? ఏదో ఒకటి చూపించాలి కదా. నేనే అణిగి ఉండాలనా, నేనే చావాలనా, నేనే మారాలనా అని ఆలోచించినట్లయితే ఇది లవ్ అండ్ ఆర్డర్లో ఉన్నట్లవుతుందా? కనుక విశ్వంపై బాధలతో అరుస్తున్న దుఃఖిత ఆత్మలపై దయ చూపించే ముందు మీపైన మీరు దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళన చేసుకోండి. ముందుకెళ్లే కొద్దీ మీరు నలువైపులా సందేశాన్ని ఇచ్చే, వైబ్రేషన్లు ఇచ్చే, మనసు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాలు చాలా చేయాలి. ఇప్పటి వరకు ఏ సేవలైతే చేశారో, ఎంతవరకైతే సేవకు నిమిత్తులుగా అయ్యారో వాటన్నింటినీ చాలా బాగా చేశారు, ఇంకా చేస్తారు కూడా. అది కూడా నేను ముందే వినిపించి ఉన్నాను. కానీ ఇప్పుడు సమయానుసారంగా తీవ్రగతిలో బేహద్ సేవ యొక్క అవసరం ఉంది. బేహద్ సేవ యొక్క ఫాస్ట్ కావాలి, తీవ్రంగా కావాలి. కనుక స్వరాజ్యాధికారిగా ఎంతవరకు ఉన్నాను అని ఇప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఆత్మ యజమానిగా ఈ కర్మేంద్రియాలను నడిపించాలి. నేను యజమానిని, ఈ సహచరుల ద్వారా సహయోగుల ద్వారా కార్యమును చేయిస్తున్నాను అనే స్మృతి స్వరూపం ఉండాలి. స్వరూపంలో నష ఉన్నట్లయితే స్వతహాగా ఈ అన్ని కర్మేంద్రియాలు మీ ముందు జీ హజూర్ అని స్వతహాగానే అంటాయి. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవాలి, ఈరోజు ఈ సంస్కారాన్ని తొలగించుకోవాలి, ఈరోజు నిర్ణయ శక్తిని ప్రత్యక్షం చేయాలి అని శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. మాలిక్ స్థితిలో ఉంటే, నేను జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు మాలిక్ ఆత్మను అనే స్మృతిలో ఉంటే దేనికి మనము భయపడాల్సిన ఆవశ్యకత లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు బాబా అంటున్నారు ప్రత్యక్షం చేసుకోవాలి అని శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్క దెబ్బతో అన్ని కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు అన్నీ మీరు ఏది కోరుకుంటే అవన్నీ చేసేస్తాయి. అర్థమైందా? బాబా ఇలా అవ్వాలంటున్నారు కానీ అంతగా అవ్వలేదు అని ఇప్పుడు అంటున్నారు కదా. కానీ తర్వాత ఎలా కావాలనుకుంటున్నారో అలా అయ్యాం అని అంటారు. బస్ ఇది కావాలి. సహజమైపోయింది కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? అది చేస్తే నేను ఆత్మని కర్మేంద్రియాలకు మాలికుణ్ణి అనే స్మృతిలో ఉండి చేస్తే ఏమంటాము? నేనేం కావాలనుకున్నానో అది అయిపోయాను అని అనుకుంటాను, సహజంగా అయిపోతుంది. కనుక ఏం చేయాలో అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో పెట్టండి, సంస్కారాలకు ఆజ్ఞనివ్వండి. సంస్కారం మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ చేస్తోంది? సంస్కారం ఎందుకని పోవడం లేదు? సంస్కారం మీ ఆజ్ఞకు బంధింపబడి ఉండాలి కదా. యజమాని స్థితిని తీసుకురండి. కనుక ఇప్పుడు ఇతరుల సేవ చేయటం చాలా 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 అవసరం.
ఇదైతే ఏమీ లేనట్లు. చాలా నాజుక్ సమయం వచ్చేది ఉంది. అటువంటి సమయంలో మీరు ఎగిరేకల ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ శాంతి కావాలన్న వారికి శాంతిని, సంతోషం కావాలన్న వారికి సంతోషాన్ని, సంతుష్టత కావాలన్న వారికి సంతుష్టతను ఇస్తూ ఫరిస్తా రూపంలో తిరుగుతూ సకాష్నిస్తారు. వారు అనుభవం చేసుకుంటారు. మంచినీరు లభించింది కాబట్టి చాలా దాహం తీరింది, భోజనం లభించింది, టెంట్ లభించింది, సహాయం లభించింది అని ఇప్పుడు అనుభవం చేసుకుంటారు కదా. అలాగే ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషం లభించింది అని అనుభవం చేసుకుంటారు. ఇలా అంతర్వాహక శరీరం ద్వారా, సూక్ష్మ శరీరం ద్వారా, కర్మాతీత స్థితి యొక్క వాహనం ద్వారా, అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులనిస్తారు, సాధనాలనిస్తారు. మీ రూపం మీ ఎదురుగా వస్తుంది. వస్తోందా? ఇమర్జ్ అవుతోందా? ఎంతమంది ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాష్నిస్తున్నారు అని అప్పుడు అంటారు. శక్తులు వచ్చారు అని మీరు ఒక పాటను పాడతారు కదా, శివశక్తియా ఆగయి శివశక్తులే వెలిసెను ఇలలోన అనే పాటలు ఉన్నాయి కదా. శక్తుల ద్వారా సర్వశక్తివంతుడు స్వతహాగానే నిరూపించబడతారు. విన్నారా? ఏదైతే ఇప్పటి వరకు చేశారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారంగా చాలా చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు మున్ముందు ఇంకా చాలా చాలా మంచిగా జరిగేదే ఉంది. అచ్చా, భయపడ్డం లేదు కదా బాబా ఇవన్నీ చెప్తా ఉన్నారు అని. ఇప్పుడు మున్ముందు ఇంకా చాలా చాలా మంచిగా జరిగేదే ఉంది. సమాచారాలను చూస్తూ వింటూ భయపడ్డారా? ఇదైతే ఏమీ లేదు, మీ వద్ద అన్నీ ఉన్నాయి, మరియు ఇదైతే ఏమీ కాదు. అయినా కూడా మీ సోదరీ సోదరులు కనుక వారి సేవను చేయడం కూడా మంచిది. ఇప్పుడు రాజ్యాధికారులు భృకుటి సింహాసనంపై కూర్చొని ఉండండి. బాబా అంటారు, హెచ్చు తక్కువల్లో రాకండి. అప్పుడు చూడండి, ఇదే 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 అని గవర్నమెంట్ వారికి కూడా సాక్షాత్కారం అవుతుంది. ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమైపోయినప్పుడు సింహాసనం నుండి కిందికి దిగద్దండి, అధికారాన్ని వదలకండి. ప్రపంచంలో వాళ్ళు అల్పకాలికమైన క్షణభంగురమైన అధికారాన్నే వదిలేకి ఇష్టపడరు. వాళ్ళు దిగిపోయినా లేదా కలెక్టరు రిటైర్డ్ అయినా కలెక్టర్గా ఉండిరి అంటారు, ఎమ్మెల్యే రిటైర్డ్ అయినా ఎక్స్ఎమ్మెల్యే అంటారు, పొజిషన్ని వదలరు. బాబా అంటున్నారు, ఆ విధంగా మీరు మీ స్థితిని, మీ అధికారాన్ని, మీ సీటుని, స్వరాజ్యాధికారి సీటుని వదలకండి అని బాబా వాళ్ళు అంటున్నారు. ఎంత బాగా చెప్తున్నారు. సింహాసనం నుండి కిందికి దిగద్దండి, అధికారాన్ని వదలకండి, ప్రతి సమయం అధికారాన్ని నడిపించండి. ఆత్మ యొక్క అధికారాన్ని మాలికై కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన నడిపించండి. అధికారమును స్వయంపైనే నడిపించాలి కానీ ఇతరులపైన కాదు. ఇతరులపై అధికారం చెయ్యకూడదు. అచ్చా, కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు. వృద్ధి అయితే జరగాల్సిందే. ఎవరైతే ఈ కల్పంలో ఈసారి మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. మంచిగా చేశారు, ధైర్యం పెట్టుకొని చేరుకోవాలనుకున్నారు, చేరుకున్నారు కదా. ఎవరైతే అలా కూర్చొని ఉండిపోయారో వారు అలాగే ఉండిపోయారు, ఏమీ జరగలేదు. ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉన్నట్లయితే సఫలత లభిస్తుంది. ధైర్యం తక్కువగా ఉంది కనుక సఫలత కూడా తక్కువగా ఉంది. కనుక ధైర్యము మరియు నిర్భయత అవసరం. ఏం జరుగుతుంది? చనిపోతున్నారు, వారు చనిపోతున్నారు, భయమేస్తోంది అని భయంలోకి రాకూడదు. కరోనా టైంలో కూడా బాబా బిడ్డల్లో కొంతమంది భయపడినారు కదా, భయపడితో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు భయంతో. బాబా అంటున్నారు, భయంలోకి రాకూడదు, నిర్భయంగా ఉండాలి. సరే, వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఆ ఆత్మకు దయాహృదయ భావనతో సహయోగాన్ని ఇవ్వండి. భయంలోకి రాకండి. భయం అనేది అన్నింటికన్నా అతిపెద్ద భూతము. అండర్లైన్ ప్లీజ్. ఏ విషయంలో అయినా భయం ఉండడం కేవలం చనిపోయే వారిని చూసిన భయమే కాదు, అనేక విషయాల్లో భయం ఉంటుంది. అనేక రకాల భయాలు ఉంటాయి. తమలోని బలహీనత కారణంగా కూడా భయం కలుగుతుంది.
వీటన్నింటిలో నిర్భయులుగా అయ్యేందుకు ఏదైతే సహజమైన సాధనముందో అది ఏమంటే సదా స్వచ్ఛమైన మనస్సు, సత్యమైన మనస్సు. ఇవి ఉంటే భయం ఎప్పుడూ రాదు. సత్యంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు భయం ఉండదు. చెప్తారు కదా, సత్యమైన నావ, సత్యమైన వాళ్ళు నిర్భయులుగా ఉంటారు. సత్యమేవ జయతే అని అంటారు కదా. సో మనస్సులో ఏదైనా విషయం ఉంటే అప్పుడు దానివల్ల భయం కలుగుతుంది. స్వచ్ఛమైన మనస్సు, సత్యమైన మనస్సు ఉంటే సాహెబ్ అయిన శివబాబా సంతోషిస్తారు మరియు అందరూ కూడా సంతోషిస్తారు. అచ్చా, కొత్తగా వచ్చే పిల్లలకు నూతన జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు అభినందనలు. బాబా అభినందనలు చెప్తున్నారు. అచ్చా, విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు. విదేశీ గ్రూప్ వారు చేతులెత్తండి. సుమారుగా 700 మంది వచ్చారు. బాబా అంటున్నారు మంచిది, స్వాగతం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ యొక్క టర్న్. బాబా అంటున్నారు. బాబా అంటున్నారు 4000 మంది వచ్చారు. బాబా అంటారు 4 కోట్ల సార్లు అభినందనలు. బాగా చేశారు సేవ. ప్రతి గ్రూప్కి వారి వారి సేవ శోభగా ఉంది. ఎందుకంటే సేవ కంటే ముందు పరివారం, ఎదురుగా సమీపంగా వచ్చే బంగారు అవకాశం లభిస్తుంది కదా. లేదంటే మహారాష్ట్ర వారా లేదా ఆంధ్రప్రదేశ్ వారా అని ఎవరని అడుగుతారు. కానీ విశేష సేవలు చేసే అవకాశం తీసుకోవడం ద్వారా పరివారం ముందుకి, దాదీల ముందుకు, దాదాల ముందుకు వస్తారు. అంతేగాక సంతోషం కూడా ఉంటుంది. ఎందుకని సంతోషం ఉంటుంది? కారణం ఏమిటి? చూడండి, సెంటర్లో సేవ చేసినప్పుడు ఎంతమందికి సేవ చేస్తారు? చలో ఎక్కువలో ఎక్కువ 50-100 మందికి. కానీ ఇక్కడ సేవ చేసినప్పుడు వేలాది మందికి సేవ చేస్తారు. వేలాది మందికి సేవ చేసినందుకు బదులుగా అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. చాలా మంచి సేవను చేశారు, మంచి సేవ చేస్తున్నారు. ఈ ఆశీర్వాదాలు వెలువడతాయి. ఆ ఆశీర్వాదాలు ఒకటేమో వర్తమాన సమయంలో సంతోషాన్ని ఇస్తాయి. అండర్లైన్ ప్లీజ్. ఆశీర్వాదాలు సేవ ఎందుకు చేయాలి? ఆశీర్వాదాల కోసం. ఆశీర్వాదాలు ఎందుకు లాభం? బుద్ధిలో, జీవితంలో, హృదయంలో పక్కా చేసుకునేసేయండి దీన్ని. ఆశీర్వాదాలు ఎందుకు అవసరం? దానివల్ల లాభం వర్తమాన సమయంలో సంతోషం కలుగుతుంది మరియు భవిష్యత్తుకి జమ కూడా అవుతుంది. 2 లాభాలు ఉన్నాయి. కనుక ఎవరైతే సేవ చేశారో ఆ సేవకు ప్రతిఫలంగా సంతోషం కూడా లభించింది. జమా ఖాతా కూడా జమ అయింది. 2 లాభాలు అయిపోయాయి కదా. ఇప్పుడు మెజారిటీ అన్ని జోన్ల వాళ్ళు చాలా మంచిగా నేర్చుకున్నారు. అభ్యాసం అయిపోయింది. చాలా బాగా చేశారు. అభినందనలు. 100 మంది కుమారీల సమర్పణ జరిగింది. ఆ 100 మంది కుమారీలు లేచి నిల్చోండి. అందరూ చూడండి. ఎక్కడైతే టీవీ ఉందో అక్కడ కూడా చూపించండి. అచ్చా, మామూలుగా అయితే సమర్పితమయ్యే ఉన్నారు. కానీ సమర్పణ అనే పక్కా స్టాంపు పడాలి కదా. ఈ సర్వశక్తివంతుడైన గవర్నమెంట్ వారి స్టాంపు తొలగిపోదు. పక్కా కదా? పక్కా? బాబా అడుగుతున్నారు. పక్కా? చాలా 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 పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు ఇలా చేతులు ఊపండి. చాలా పక్కానేనా? మహారాష్ట్ర ఏదైనా మహానతను చూపిస్తారు కదా, చాలా మంచిది. బాబ్దాదా వైపు నుండి చాలా చాలా కోటాను కోట్ల అభినందనలు, శుభాకాంక్షలు. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో ఫరిస్తాగాయ్ విశేషంగా ఎక్కడైతే భూకంపం వచ్చిందో అక్కడ ఫరిస్తాలుగాయ్ మీ ఎగిరేకల ద్వారా నలువైపులా శాంతి, శక్తి మరియు సంతుష్టతల సకాష్ని, శక్తిశాలి ప్రకంపనాలను వ్యాపింపచేయండి. ఒక్క క్షణంలో అంతా తిరిగి రండి. అందరూ అక్కడంతా తిరిగి రండి. అచ్చా, బాబ్దాదా డ్రిల్ చేయించారు. మనం 1 నిమిషం చేద్దామా? ఓం శాంతి.
అచ్చా, నలువైపులా దేశ విదేశాలలో ఫరిస్తా రూపంలో విరాజమానమై ఉన్న పిల్లలకు, స్వరాజ్యాధికారి పిల్లలకు, సదా మీ సహయోగులను సూక్ష్మ లేక స్థూల సహయోగాలను లవ్ అండ్ లాలో నడిపించేవారికి, సదా బాబ్దాదా ద్వారా లభించిన సాధనాలతో ఎవరెడీగా ఉండేవారికి, ఆత్మనైనా నేను రాజుని అని భావించి రాజ్యాధికారాన్ని అనుభవం చేసుకునేవారికి, సదా ఎగిరే కళ ద్వారా ఫరిస్తా రూపం ద్వారా నలువైపులా శక్తినిచ్చే శక్తి స్వరూపాత్మలకు, సదా సత్యమైన మనస్సు మరియు స్వచ్ఛమైన మనస్సు ద్వారా నిర్భయంగా నిరాకారీ స్థితిని అనుభవం చేసుకునే విశ్వ కళ్యాణి విశ్వ పరివర్తకాత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. వరదానం: స్వయంని నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తుల నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారిగా కండి. స్వయంని నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేదా వ్యర్థ వృత్తుల నుండి విచారాల నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారిగా కండి. వివరణ: నేను విశ్వ కళ్యాణ కార్యార్థం నిమిత్తమై ఉన్నాను అనే బాధ్యత యొక్క స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవరి పట్ల లేదా స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేదా వ్యర్థమైన వృత్తి ఏర్పడదు. బాధ్యతాయుతమైన ఆత్మలు ఒక్క అకళ్యాణకారి సంకల్పాన్ని కూడా చెయ్యరు. ఒక్క క్షణము కూడా వ్యర్థమైన వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలమును పరివర్తన చెందుతుంది. కావున సర్వుల పట్ల వారికి శుభభావన శుభకామన స్వతహాగానే ఉంటుంది. స్లోగన్: అజ్ఞానము యొక్క శక్తి క్రోధం, జ్ఞానము యొక్క శక్తి శాంతి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.